ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారు ఉన్నతమైన నామమున మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని దైవజనుడిగా నా అనుదిన ప్రార్థన. మంచిది. ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మనం విందాం. ఈ రోజున అనేకమైన పనుల భారం మీద కొంతమంది దేవుని సన్నిధి దూరం అయిపోతున్నారు, కొంతమంది కావాలని మానేస్తున్నారు. అయినప్పటికీ నీ దేవుని కనికరం వాళ్ళ మీద ఉంది కనుక ఈ రోజు వరకు సజీవుల గుంపులో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనములో ఎలా రాయబడి ఉంది? అయితే యాకోబు, నిన్ను సృష్టించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అవును, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, భయపడకు, నేను నిన్ను విడిపిస్తాను. నీ సమస్య నుండి, నీ కష్టాల నుండి, నీ వ్యాధి బాధల నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించే దేవుణ్ణి. నీ పేరు నాకు తెలుసు, నువ్వు నా సొత్తు. ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమండి, ఆయన నీ పేరు తెలుసుకుంటున్నాడు, నీ స్థితిగతులను చూస్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నావో, దేవుని దృష్టి నీ మీద ఉంది, దేవుని అనాథ సంకల్పం నీ మీద ఉంది. దేవుని సొత్తుగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు నా సొంతం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. ఈ లోకంలో నీ పేరు ఎవరికి తెలియకపోయినా, ఈ లోకంలో నీ వాడు నిన్ను ఎవరు పలకరించకపోయినా, నా ప్రభు అంటున్నాడు, నువ్వు నా సొత్తు అని, నీ పేరు నాకు తెలుసు అని. దేవుని సొత్తుగా మారాలి అంటే మనం ఎలాగ ఉండాలి అన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో విందాం. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు, మంచిదే, రావాలి కూడా. ప్రతి ఆదివారం సమాజంగా కూడా మారొద్దు అని పౌలు గారు చెప్పినట్లుగా సంఘంలో నువ్వు ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీలో ఉండాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరే దేవుని ఆలయమే ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నిలయం. ఈ దేవుని ఆలయంగా ఉండవలసిన మన దేహం దెయ్యాలకు నిలయంగా మారిపోయింది. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవునిలో నమ్మకంగా ఉండవలసిన నీవు ఉంటూ ఉంటూ మరలా లోకంలో కలిసిపోయావు. త్రాగుళ్ళు మరలా ప్రారంభించావు, పాపాన్ని మరలా ప్రారంభించావు, అతిక్రమంలో సాగిపోతున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఆశిస్తున్నాడు, నువ్వు నా సొంతం, నువ్వు నా సొత్తుగా ఉండాలి అంటే నువ్వు దేవునికి నిలయంగా మారాలి. దేవుని నీలో ఉండాలని ఆశపడుతున్నాడు, నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం ఆఖరి మాట, మీతో ఉన్నవాడైనా, మీలో ఉన్నవాడైన మాటను చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనములో ఆఖరి లైన్ మాట, ఆయన మీతో ఉన్నాడు, ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును. ఆయన మనతో ఉన్నవాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నీలో ఉన్నాడా? లోకం నీలో ఉందా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు నా సొత్తు అని, నువ్వంటే నాకు ఇష్టం అని, నా బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాడు. రెండవది ఏమండి, దేవాలయంగా ఉండడమే కాదు,
దేవుని పిల్లలుగా మారాలని దేవుడు చూస్తున్నాడు. దేవుని పిల్లలుగా ఉండాలి మనం. ఈ లోకానికి వేరై, లోకం నుండి వేరై దేవునికి సమీపంగా జీవించాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే వ్రాయబడిన మాట ఒకటి ఉంటది. కావున మీరు మీ ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుంది. దేవుని పోలి నడుచుకోవాలి. ఈ రోజున మనం ఎవరినెవరినో పోలి నడుచుకుంటున్నాం. ఏంటండి, సినిమా రంగం పోలిన హీరోలను పోలి, లేదా ప్రజానాయకులను పోలి నడుచుకోవాలని చూస్తున్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పిల్లలం మనం, దేవుళ్ళే ఉండాలి. ఒకవేళ ఎవరైనా యేసుప్రభు ఎలా ఉంటారా అంటే, మా డాడీలా ఉన్నాడు, మా మమ్మీలా ఉంటాడు, మా సేవకులా ఉంటాడు అని చెప్పగలిగిన ధైర్యములు మీ పిల్లలు పెంచాలంటే పిల్లల దగ్గర మనం అలా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, పౌలు అంటాడు, అపోస్తలుడు పౌలు, ఏమండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచు. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ఎలాగైతే జీవించాడో నేను అలాగే జీవిస్తున్నాను. క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో నేను అలాగే ప్రేమించాను. క్రీస్తు ఎలాగైతే శ్రమ పడ్డాడో నేను అలాగే శ్రమ పడ్డాను. నేను క్రీస్తులాగా ఉన్నాను, మీరు నాలాగా ఉన్నానని ఎవరు చెప్పగలరండి? అందుకని నీవు నా సొత్తు, నా సొంతం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా ఉంటున్నావా? దైవ పిల్లలుగా మారిపోయావా? ఇదే మిక్కులు అనుకూలమైన సమయం. మారడానికి మన అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మూడవదిగా, మీరే దేవుళ్ళలాగా మారాలని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 82వ కీర్తన 6వ వచనంలో ఎలా రాయబడి ఉంది? మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరే దైవములనియో, దేవుని పిల్లలనియో దేవుడు చెప్తున్నాడు. అది యేసుక్రీస్తు మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని, ఆ ప్రవచన వాక్యాన్ని కూడా గమనించి చెప్తున్నాడు ప్రభువు వారు. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు, మీరు దైవములనియు నేనే అంటిని. మీ ధర్మశాస్త్రంలో రాయబడి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, మనం ఈ లోకంలో బ్రతికే బ్రతుకు 60-70 సంవత్సరాలు. ఈ లోకం మన తనువు చాలించిన తర్వాత క్రీస్తు స్వరూపంలోనికి మారి క్రీస్తు రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు మనం యాజిటీగా క్రీస్తులాగా ఉండగలిగితే పరలోక తండ్రి పరవశించిపోతాడట. నా కుమారుడు, నా కుమార్తె సేమ్ నాలాగే మారింది. ఎన్నో కష్టాలు భరించి, ఎన్నో సమస్యలు సహించి నా కొరకు నిలబడిన నా బిడ్డ నా పోలికలోకి వచ్చింది అని పరవశించిపోతాడట. దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు భయపడుకో, నిన్ను విడిపిస్తాను, నేను నడిపిస్తాను. నువ్వు నాకు మంత్రిగా మారుతావా? నువ్వు నాకు సాక్షిగా నిలబడతావా? నీవే ఒక రోజున నా పోలికలో రాజ్యానికి రావడానికి సిద్ధపడుతున్నావా? అలా సిద్ధపడగలిగితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియ సహోదరి, ఈ లోకం అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకం ఒకటి ఉంది మనకి. అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఆయన సొత్తుగా మారాలి. ఆయన రాజ్య వారసులుగా ఉండాలి. అటువంటి ధన్యత, అటువంటి దీవెన ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తండ్రి నన్ను వాడుకో అనే ఈ ఛానల్ మీకు ప్రయోజనకరంగా ఉంటే, ఉపయోగకరంగా ఉంటే మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఫాలో అవ్వండి. మీ ప్రార్థన అవసరతలకు మాకు పంపించండి. మా ఫోన్ నెంబర్ 9951451297. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.